తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నామా. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుందా, ఏమిటి, ఏ రంగాలు వాళ్ళకి బాగుంటుందనో, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ప్రత్యేకించి ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానం, దీంతో ప్రారంభిస్తే గనక వృషభ రాశి వారి జాతకాలు. ఇక్కడ వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ఫస్ట్ ప్రధానంగా తీసుకుంటాము. ఇందులో కృత్తిక మిగిలిన 3 పాదాలు అంటే 2, 3, 4 కృత్తిక, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ వృషభ రాశిలోకి తీసుకుంటాం. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్య, అవమానాలు తీసుకున్నట్లయితే 11, 5 ఆదాయం, వ్యయం, రాజపూజ్య, అవమానం 1, 3 అంటే 1 రాజపూజ్యం, 3 అవమానం, 11 ఆదాయం, తర్వాత 5 వ్యయం. సో ఆదాయం కన్నా వ్యయం తక్కువగానే ఉంది, పర్వాలేదు. ఇక రాజపూజ్యం కన్నా అవమానం ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇతరులలో దైవాన్ని దర్శించడం అనేది, అలాగే మనం అమ్మవారిని అందరిలో భావించి కనకాభిషేకం చేస్తున్నట్లు భావన చేయడం, అంటే ఈ రకంగా చేయడం బట్టి ఏమవుతుందంటే గౌరవాలు పెంచుకునే విధంగా ఆ రకంగా భగవంతుడి యొక్క శక్తి రావడానికి మనం చేసే ప్రయత్నం అనమాట, మానవ ప్రయత్నం. ఇక రెండోది, ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా గురు భగవానుడి యొక్క ప్రభావాన్ని తీసుకుంటే మే దాకా జన్మల్లో ఉంటాడు. అక్కడి నుంచి ఇంకా ఆయన మిథున రాశిలో ప్రవేశించి ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం అనేది. ఇక శని భగవానుని తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఆయన ఇక్కడి నుంచి మొత్తం కూడా ఆయన ఈ యొక్క రాజ్యస్థానంలోనే సంచరించడం, అంటే లాభస్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది వీళ్ళకి. అది ఒకటి. రాహుకేతువులు రెండింటిని తీసుకున్నట్లయితే రాహుకేతువులు కూడా ఇంచుమించుగా వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి ఇంచుమించు మే దాకా కూడా లాభంలోనూ పంచమ స్థానంలోను, మే నుంచి ఇంకక్కడ రాజ్యస్థానంలోను చతుర్థంలోను సంచారం. అంటే ఈ గ్రహగతులను కనుక మనం విశేషంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి మొట్టమొదట గురుగ్రహ ప్రభావం వల్ల మే దాకా ఉండే స్పాన్ లో కొంతవరకు, అంటే తక్కువ స్పానే, అది పెద్ద ఎక్కువ లేదు, 1-2 నెలలు కూడా ఉండదు. ఆ సమయంలో ఏంటంటే శ్రమ అధికంగా ఉంటుంది, అలాగే శ్రమకి తగిన బాధ్యతలు ఉంటాయి, గౌరవం పెరుగుతుంది, తర్వాత గుర్తింపు అనేది ఏర్పడడం అనేది ఈ యొక్క సమయంలో, అంటే ఒక పెద్దగా గౌరవం, మర్యాద లాంటివి ఏర్పడడం, వ్యక్తిగత అభివృద్ధి కోసం వాళ్ళు ఎక్కువ కృషి చేయడం మొదలైనవన్నీ ఈ సమయంలో ఆల్రెడీ మొదలై ఎప్పటి నుంచో ఉంది, అది కంటిన్యూ అవుతుంది రేపు మే దాకా. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి కొన్నిసార్లు ఎలాగంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళేమే అప్పుడు అలా ఆలోచించకుండా ఉంటే బాగుండే అన్నట్టుగా ఆలోచనలు, అంటే కొంత యాంటీగా ఆలోచనలు రావడం అనేది. తర్వాత దాంతోపాటుగా సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉండడం, తర్వాత ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ కేర్ తీసుకోవడం, వీటితో కొంత మే దాకా నడుస్తుంది. ఇక మే తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు నడిచే టైంలో ముఖ్యంగా ఆ టైంలో వీళ్ళకి ఎప్పుడైతే మిథునంలోకి వస్తాడో గురుడు, ఆ గురుడు మిథునంలోకి వచ్చిన సమయంలో వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మాట విలువ అనేది పెంచుకునే విధంగా కృషి చేస్తారు, కృషి చెయ్యాలి. అంటే కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, వీళ్ళ ఫోకస్ అక్కడ ఉంటుంది. అది ఆ రకంగా చేయడంలో వీళ్ళు ఎదుర్కొనే విషయాలు ఎలా ఉంటాయంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఫోకస్ అనేది అధికంగా చేయడం వల్ల వీళ్ళకి కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఎలాగంటే ఇతరులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి కొంత ప్రయత్నాలు చేయడం వల్ల నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెడతారు. ఆరోగ్యానికి సంబంధించి శత్రురోగ రుణాలను అధిగమించే విధంగా ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి వీళ్ళు కృషి చేస్తారు. దాంతోపాటుగా ఇంకా ఏంటంటే ఆరోగ్యం విషయంలో కొంత ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కొంత ఘర్షణ అనేది వీళ్ళకి ఎదుర్కొంటారు అని మనం ఒకటి భావించవచ్చు. ఒకటి. ఇక శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇది వీళ్ళకి లాభదాయకంగా ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులు మొత్తానికి ఎలాగైనా అవ్వడం, అంటే ఇప్పటిదాకా ఏదైనా పెండింగ్ లో ఉంది, చాలా కాలం బట్టి అవ్వాలనుకున్న విషయాల్లో ముందుకు వెళ్ళడం,
ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే పలుకుబడి కలిగిన వ్యక్తులతో వీళ్ళకి కొంతవరకు అనుకూలతలు ఏర్పడడం అనేది, ఆలస్యము అయిన పనులు ఆటంకాలతో ఆగినవి అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న సమయంగానే మనం చెప్పచ్చు. కొన్నిసార్లు వీళ్ళకి బద్ధకం కూడా దానివల్ల పెరుగుతుంది. ఆ బద్ధకాన్నే వీళ్ళు సుఖంగా భావిస్తారు, అంటే మాకు చాలా ఇదిగా ఉంది అని. అలా కాకుండా దాన్ని అధిగమించేట్టుగా కూడా ప్రయత్నాలు చేయాలి. ఇక రెండోది ఏంటంటే సంతానం యొక్క విషయం తీసుకున్న ఆలోచనలు చాలా మంచి మంచి ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. వీళ్ళ ఆలోచనలు ఆలస్యమైనా ఫలిస్తాయి. అంటే ఇమీడియట్ గా సమయానికి గుర్తు రాలేదు అనుకున్నా తర్వాత అయినా సరే ఆలస్యంగా వచ్చిన ఆలోచనలు ఫలించడం, సంతానం విషయంలో కానీ ఆలోచనలు కానీ అన్ని అనుకూలంగా ఉండడం అనేది కూడా వీళ్ళ దాంట్లో మనం చూడొచ్చు. అలాగే దాంతో పాటుగా మాత్రం ఈ యొక్క ఆరోగ్య విషయం, అనవసరమైన ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు అనుకుందాం. ఆకస్మిక ఖర్చుల విషయంలో మాత్రం కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళాలి మొదటిది. ఇక రెండోది దాంతో పాటుగా ఏంటంటే ఈ రాహుకేతుల ప్రభావాన్ని కూడా మనం తీసుకుంటాం కాబట్టి ముఖ్యంగా ఈ రాహుకేతువులు మే దాకా ఉండే స్పాన్, కొంచెం ఈ కొద్ది స్పాన్ లో కూడా వీళ్ళకి ఏంటంటే రావాల్సిన లాభాలు వస్తాయి. కానీ ఆ వచ్చిన లాభాల్లో కూడా మనకి కొంత మోసం చేసే వ్యక్తులు అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగించే వ్యక్తులు లాంటి వాళ్ళు వచ్చినా కూడా దాన్ని వీళ్ళు అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలిగిన స్టామినా అనేది ఉంటుంది వీళ్ళకి. అంటే ముఖ్యంగా దాంతోపాటుగా ఆలోచనలు విద్యార్థులకైనా ఎవరికైనా కొంత సమయానికి స్ఫురించకపోవడం అలాంటివి ఉన్నా కూడా తర్వాత ఎప్పుడైతే మే దాటేస్తుందో ఇక్కడి నుంచి వీళ్ళకి ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా బాధ్యతలు, శ్రమ, కఠినంగా కష్టపడి అనుకున్నది సాధించడానికి వీళ్ళు కష్టపడడం, విదేశాల్లో వృత్తుల కొరకు కూడా ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ గృహానికి సంబంధించిన విషయాలు, వాహనాలకు సంబంధించిన విషయాలు మాత్రం కొంత చికాకులు అనేవి వీళ్ళకి ఉంటాయి. అంటే రెండింటినీ ఇది మేనేజ్ చేసుకోవడంలో అటు వృత్తి ఇటు పక్కన గృహం వీటి విషయంలో కొంత ఘర్షణ అనేది వీళ్ళు కొంత ఎదుర్కొనే అవకాశాలు లాంటివి ఉంటాయి. మరి పరిస్థితి అంత ఆశాజనకంగా అయితే లేదు వృషభ రాశి వారికి కదా, పర్వాలేదు, పర్లేదు అనిపిస్తుంది, మధ్యస్థంగా ఉంది ఫలితాలు అనేవి. మరి ఇంకాస్త మెరుగైన ఫలితాలు వీళ్ళు అందుకోవాలంటే దైవానుగ్రహం ఇక్కడ ఎప్పుడైనా సరే వీళ్ళకి సంబంధించిన పరిహారాల్లో మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళు శ్రీ దుర్గే నమః అనే శ్లోకాన్ని ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. ఉదయం 5 to 6 మధ్య శ్రీ దుర్గే నమః అంటే అదొకటి. అలాగే దాంతో పాటుగా ఇంకొకటి కూడా వీళ్ళు చేయవలసింది ఏంటంటే దుర్గే నమఃతో పాటుగా ముఖ్యంగా శ్రీదత్త శరణం మమ, అది మధ్యాహ్నం అంటే పొద్దున 5 to 6 ఇది 7 to 8 మధ్య ఇది చేసుకొని సాయంత్రం అరుణాచల శివ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఒకటి ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఏంటంటే ప్రతి రాశికి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. కేవలం కొందరికే బాగుంటాయి కొందరి బాగుండదు అని కూడా మనం అనడానికి లేదు. ఎందుకంటే దేనికి ఉండే ప్లస్లు దానికి ఉంటాయి, దేనికి ఉండే మైనస్లు. అంటే మహా అయితే కొన్ని మరీ సిచ్యువేషనల్ గా ఉండే ఇబ్బందుల వల్ల అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు, ఏలినాటి శనులు వ్యక్తిని కొంచెం బ్యాలెన్స్ తప్పేట్టుగా చేసిన తగిన విధంగా దానికి సంబంధించిన శ్లోకాలు లేకపోతే పరిహారాలు చిన్న చిన్న వాళ్ళు చేసుకోగలిగినవి చేసుకుంటూ వెళ్ళినప్పుడు అధిగమించవచ్చు. రెండోది కేవలం గోచారమే ప్రధానంగా మనం అనేసుకొని దాని ప్రకారం మనకి ఇలా ప్రధానమైన జన్మకుండలి కూడా ఉంటుంది. ప్రతి వ్యక్తికి జన్మించినప్పుడు వ్యక్తిగత జాతకం అనేది ఉంటుంది కాబట్టి వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు ఎప్పుడైతే బాగుంటాయో మనకి గోచార రీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు వీటి ప్రభావం ఉన్నా అంత అవి బాగున్నప్పుడు దీని గురించి అంతగా కంగారు పడి టెన్షన్ పెంచుకోకర్లేదు. మొత్తంగా వీరికైతే మీరు చెప్పినటువంటి ఈ మంత్రాలు, ఈ శ్లోకాలు కనుక కొంత సిన్సియర్ గా సిస్టమేటిక్ గా ఇప్పుడు పఠించే విధానంలో కూడా తేడా ఉంటుందమ్మా. ఏంటంటే అన్నారు కదా శ్రీ దుర్గే నమః, సర్లే వాళ్ళ నిమిషాలు, నువ్వు దాన్ని మనసు పెట్టి నిజంగానే భగవంతుడే అంటే దేవుడు దగ్గరే కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమన్నట్టుగా కాదు. ఏ శ్లోకమైనా నువ్వు ఇంటర్నల్ గా ఫీల్ అవ్వాలి. అంటే నిజంగా నువ్వు ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నానని నువ్వు అనుకున్నావు ఎవరైనా సరే దానికి సంబంధించి కొంచెం ఇది చేసుకుని ఒక రిలీఫ్ లాంటిది, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేదే కదా. దేనికైనా ప్రపంచంలో ఏ సమస్య అయినా ప్రారంభమయ్యేది మనసు నుంచే. ఆలోచనలు అనుకో, బాధ అనుకో, లేకపోతే అనారోగ్యానికి కూడా మూల కారణం మనసే అవుతుంది. అంటే ఫస్ట్ మనమే ఆలోచిస్తాం, మనం ఆలోచించాకే తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆ రోగం విషయం ఏంటన్నది అక్కడ వస్తుంది. ముందైతే ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. అంటే మనమే ఒక డాక్టర్లా ఆలోచించుకొని ఎక్కువ టెన్షన్ కూడా పడతాం. అంటే అంత అతి ఆలోచన కారణం కూడా మన మనసే కదా. కాబట్టి ఆ మందు ఎక్కడ వేయాలి? మనసుకి వేయాలి. ఆ మనసు దేనికి కారణం? ఆలోచనలతో పాటుగా రెమెడీస్ ని పాటించడానికి దాన్ని మనం ఆగు, నువ్వు తొందరపడకని మనం దాన్ని నియంత్రించగలగాలి తప్ప దాంతోపాటు మేము కూడా నీతో కోఆపరేట్ చేస్తాం, బాధపడతాం అనకూడదు. కానీ ఒక విలువైన విషయం చెప్పారమ్మా, ఏదైనా మన చేతుల్లో ఉంటుంది, మనం నియంత్రించుకోవాలి కదా. కొన్నిటిని మన కంట్రోల్లో ఉంది కాబట్టి అది నేను ఉండనని అదంటే ఇక మనం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.